హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఇన్ని రోజులు నవరాత్రులు పూర్తి చేసుకొని ఇప్పుడు దసరా పండుగ సంబరాలను మొదలు పెట్టబోతున్నాము. మహోన్నతమైన విజయానికి ప్రతీకగా నిలిచే దసరా పండుగ. అసలు దసరా అంటే ఏమిటి, ఎందుకు చేస్తారు, ఈరోజు మనం చేయాల్సిన ప్రత్యేకతలు ఏంటి, మరియు ఈరోజు కొత్త బట్టలను ఎందుకు వేసుకుంటాం, రావణాసురుడిని ఎందుకు దహనం చేస్తారు అనే విషయాల్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పదండి. మీరు గనుక నా ఛానల్కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పదండి. దసరా పండుగను మనం విజయదశమి అని కూడా పిలుస్తాం. ఈ పేరులోనే ఉంది అసలు విషయం. దశ అంటే 10, హర అంటే తొలగించడం. అంటే 10 రకాల చెడులను, దుష్టశక్తులను తొలగించి విజయాన్ని సాధించిన రోజు అని అర్థం. ఇప్పుడు మనం దీని వెనుకున్న 2 ప్రధాన కథలను తెలుసుకుందాం. మొదటిది శ్రీరాముడి విజయం. నవరాత్రులు అంటే 9 రాత్రులు అమ్మవారి పూజలు చేసిన తర్వాత 10వ రోజున శ్రీరాముడు లంకాధిపతి రావణాసురుడిని సంహరించి విజయాన్ని సాధించిన రోజు ఇదే. చెడుపై మంచి సాధించిన అంతిమ విజయాన్ని ఈ పండుగ సూచిస్తుంది. రెండవ కథ మహిషాసుర సంహారం. మరొక ముఖ్యమైన కథ ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసుడితో అమ్మవారు అనగా దుర్గాదేవి 9 రాత్రులు యుద్ధం చేసి 10వ రోజున ఆ రాక్షసుడిని సంహరించి లోకానికి శాంతిని అందించిన రోజు కూడా ఈ విజయదశమియే. అందుకే దీని శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి విజయానికి గుర్తుగా కూడా భావిస్తారు. ఈ రోజునే ప్రజలు సంతోషంగా విజయదశమిని జరుపుకుంటారు. రాజులు మరియు సామ్రాజ్యాలు. పూర్వకాలంలో రాజులు ఏదైనా యుద్ధానికి బయలుదేరడానికి లేదా ఒక ముఖ్యమైన కార్యాన్ని మొదలుపెట్టడానికి ఈ రోజును అత్యంత శుభదినంగా ఎంచుకునేవారు. విజయం ఖచ్చితంగా లభిస్తుందనే నమ్మకంతో వారు తమ ఆయుధాలను పూజించి ఈ రోజు నుంచే పనులను ప్రారంభించేవారు. ఇలా విజయదశమికి ఒక గొప్ప ప్రాముఖ్యత ఉంది. ఒక శుభదినంగా ఈ రోజుని భావించేవారు. మరియు ఈరోజు చాలామంది ఆయుధ పూజ లేదా శమి పూజ అనగా జమ్మి చెట్టు పూజ చేస్తారు. ఆయుధ పూజ ఇది విజయం కోసం యుద్ధానికి వెళ్ళే వారికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ముఖ్యమే. మనం దేన్నైతే నమ్ముకొని జీవిస్తున్నామో అనగా మన వృత్తికి సంబంధించిన పరికరాలను, కలము, కంప్యూటర్, పుస్తకాలు, వాహనాలు, పనిముట్లు అమ్మవారిగా భావించి పూజిస్తాం. అంటే మన వృత్తి, మన పనిని మనం గౌరవించుకోవడం అని అర్థం. మరియు శమి పూజ అనగా జమ్మి ఆకులు. మహాభారతంలో పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై దాచిపెట్టారు. అజ్ఞాతవాసం ముగిసిన తర్వాత ఇదే రోజున అనగా విజయదశమి రోజునే వారు జమ్మి చెట్టుకి పూజ చేసి వారు ఆ ఆయుధాలను తిరిగి తీసుకుని శక్తిని పొంది యుద్ధానికి సిద్ధమయ్యారు. అందుకే ఈ రోజున జమ్మి ఆకును బంగారంగా భావించి పెద్దలకు ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ ఆకులను ఇవ్వడం వల్ల సకల సంపదలు, విజయం లభిస్తాయని నమ్మకం. మరి రావణాసురుడిని దహనం ఎందుకు చేస్తారు, ఇప్పుడు తెలుసుకుందాం. దసరా పండుగ రోజున రావణాసురుడిని దిష్టిబొమ్మను దహనం చేయడం ఒక ముఖ్య ఘట్టం. దీనినే రామలీల అని కూడా అంటారు. ఈ దహనం కేవలం ఒక పురాణ ఘట్టాన్ని గుర్తు చేసుకోవడం మాత్రమే కాదు, దాని వెనుక ఉన్న ముఖ్య సందేశాన్ని మన జీవితాల్లో పాటించాలని గుర్తు చేస్తుంది. రావణుడు గొప్ప జ్ఞాని అయినప్పటికీ అహంకారం, కోపం, దురాశ, కామం వంటి చెడు గుణాల కారణంగా నాశనమయ్యాడు. చివరిగా రాముడి ద్వారా సంహరించబడ్డాడు. రావణాసురుడి దిష్టిబొమ్మను కాల్చడం అంటే మనలోని అహంకారం, చెడు ఆలోచనలు, దుర్గుణాలను దహనం చేసి వాటిపై మనం విజయం సాధించాలి అని అర్థం. అందుకే చెడుపై మంచి సాధించిన విజయాన్ని 10 కాలాలు గుర్తు పెట్టుకునేలా ఈ సాంప్రదాయాన్ని పాటిస్తారు. మరి ఈ పండుగ రోజున కొత్త బట్టలు ఎందుకు వేసుకుంటారు అంటే, పండుగ రోజు కొత్త బట్టలు ధరించడం అనేది పవిత్రతకు మరియు నూతన ఆరంభానికి ప్రతీక. పండుగ సందర్భంగా దైవ పూజలు చేస్తాం కాబట్టి శరీరం మరియు వస్త్రాలు పరిశుభ్రంగా ఉండాలని భావిస్తాం. కొత్త బట్టలు నూతన శక్తిని, సానుకూలతను ఆహ్వానించి ఉత్సవ వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఇది పాత కష్టాలను, చెడును వదిలిపెట్టి నూతన అధ్యాయాన్ని మొదలు పెడుతున్నామని సూచిస్తుంది. మరియు ఈ రోజున చెడుపై మంచి గెలిచింది కావున అందరూ సంతోషంతో ఈ పండుగను అందరూ కొత్త బట్టలు వేసుకొని కలిసిమెలిసి ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు.
కుటుంబ సభ్యులందరికీ కొత్త బట్టలు కొని ఇవ్వడం ప్రేమ, ఐక్యమత్యం మరియు శ్రేయస్సుకు చిహ్నం. మంచి దుస్తులు ధరించడం ద్వారా ఇతరుల పట్ల మరియు పండుగ పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తాం. చూశారు కదా ఫ్రెండ్స్, దసరా కేవలం పండుగ మాత్రమే కాదు, ఇది ధర్మానికి, విజయానికి, మన కృషికి మనం ఇచ్చే గౌరవం. ఈ దసరా పండుగ మీ జీవితంలో కూడా అన్ని విజయాలను అందించాలని కోరుకుంటున్నాను మరియు అందరి జీవితాల్లో సంతోషాలు, విజయాలు దక్కాలని కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి. మీకు కూడా దసరా శుభాకాంక్షలు అందరికీ తెలపాలి అని అనుకుంటే కామెంట్స్లో హ్యాపీ దసరా అని రాయండి. మరియు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. జై బోలో దుర్గా మాతా కీ జై.